అగ్రరాజ్యం అమెరికా భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. మరోసారి భారత్ పై అదనపు సుంకాలు విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. భారత్, కెనడా సహా పలు దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులతో తమ దేశంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన చెబుతున్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ఓ మీడియా సమావేశంలో చెప్పారు. ఇక రేపటి నుంచి ఇండియా యుఎస్ ట్రేడ్ చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తానంటూ వ్యాఖ్యానించడం మరింత ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 3 రోజుల పాటు ఢిల్లీ వేదికగా భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఢిల్లీ వేదికగా జరిగే చర్చలకు యుఎస్ తరపున ఆ దేశ డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ పాల్గొంటున్నారు. ఇక భారత్ తరపున జాయింట్ సెక్రటరీ దర్పాన్ జైన్ పాల్గొననున్నారు. ఈ చర్చల్లో భారత ఎగుమతిదారులకు లబ్ధి చేకూరేలా సుంకాల అంశాన్ని కూడా ప్రస్తావించనున్నారు. అటు ఇప్పటికే భారత ఎగుమతులపై అమెరికా 50% సుంకాలు విధించింది. యుఎస్ సుంకాలు విధించిన తర్వాత ట్రేడ్ డీల్పై మరోసారి చర్చలు జరగటం ఇది రెండోసారి. లాస్ట్ టైం యుఎస్ ప్రతినిధులు ఈ ఏడాది అక్టోబర్ నెలలో భారత్ కు వచ్చారు. ఆ తర్వాత అదే నెలలో భారత్ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని ఓ బృందం అమెరికాకు వెళ్లింది. టారిఫ్ల సమస్య పరిష్కారానికి ఓ దఫా పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా మరో విడత చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే వాణిజ్య చర్చలు కంప్లీట్ చేయాలని 2 దేశాలు కూడా భావిస్తున్నాయి. ఆ దిశగానే భారత్, అమెరికా ఇప్పటి వరకు 6 సార్లు సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ $191 బిలియన్ ఉండగా 2030 నాటికి దీన్ని $500 బిలియన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.